10-15 సంవత్సరాలు ఒక సహోదరి దేవుని సన్నిధిలో కనిపెట్టింది. భర్త ద్వారా పిల్లలు కలుగుతారని ఆశపడింది. లాభం లేదని అర్థమైంది. నా భర్తకు జీవాన్ని ఇచ్చి నా గర్భాన్ని పండించగలిగిన వాడు దేవుడు మాత్రమే అని గుర్తించింది. దేవుని మందిరానికి వచ్చింది. బహు దుఃఖాక్రాంతులై ప్రార్థించింది. ఒక చక్కటి బిడ్డని ఆ భార్యాభర్తల కలయిక ద్వారా దేవుడు ఇచ్చాడు. ఆమెను హల్లెలూయా. ఆ బిడ్డ పేరు సమూయేలు అని పేరు పెట్టారు. దేవుడు గనక దయ చూపిస్తే, దేవుని దయ ద్వారా పుట్టిన ఆ బాలుడైన సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం రాయబడింది. యెహోవా దయందును మనుషుల దయందును ఆ బిడ్డ వర్ధిల్లును అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ సభ్యులారా, నేతన్ ప్రిన్స్ దేవుని దయ వల్ల క్రిస్టినా యోనాతాను సంపాదించుకున్న దేవుని స్వాస్థ్యం కనుక ఆ బిడ్డ దేవుని దయలో, మీ అందరి దయలో వర్ధిల్లుతాడని నేను నమ్ముతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. అంత మాత్రమే కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 19వ వాక్యంలో ఒక మాట రాసింది. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. ఈ తప్పిపోలేదనే పదం నాకు చాలా ఇష్టం. మనం చాలా వాగుతాం. మనం నోరు తెరిస్తే కంపే. మనం ఏం మాట్లాడుతున్నాం మనకు అర్థం కాదు. చాలా మందికి వీడికి పిచ్చి పట్టిందా, ఎండ దెబ్బ తగిలిందా అనిపిస్తుంది. కానీ నేతన్ ప్రిన్స్ యొక్క మాట, సమూయేలు మాట తప్పిపోలేదు అన్నట్లుగా నా ప్రభు ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత అతని మాటల్లో ఒక్కటి కూడా తప్పకుండా నా దేవుడు అతన్ని ప్రవక్తగా స్థిరపరచబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు ప్రవక్త ఒక చోట అంటాడు, నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అవుతుంది అంటాడు. 7వ అధ్యాయంలో అంటాడు, నేను ప్రార్థన చేస్తానన్నాడు, వారిని సహాయపు రాయి దగ్గరికి నడిపించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్ హల్లెలూయా. సమూయేలు ప్రవక్త ప్రార్థించి ఇశ్రాయేలుని ఎబెనేజరు దగ్గరికి నడిపించాడు. సహాయపు రాయి అయిన యేసు దగ్గరికి నడిపించాడు. ఈ బిడ్డ తన ప్రియ బంధువులందరినీ, వారి రోజున విగ్రహారాధనలో ఉన్న ఒక రోజున వారి మోకాళ్ళు యేసు నామంలో వంగునట్లుగా నేతన్ ప్రిన్స్ చేయబోతున్నాడు. ఆమెను హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరికీ సహాయం చేసే దేవుడు యేసుని ఆయన దగ్గరికి ఆ కుమారుడు నడిపించబోతున్నాడు. ఆమెను హల్లెలూయా. గొప్ప ప్రార్థనా పరుడు కాబోతున్నాడు. చివరిగా యోనాతాను క్రిస్టినాకి నేను ఇచ్చే సలహా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వాక్యంలో, నేను మీతో చేయే నిబంధన ఇది, మీ మీద ఉన్న నా ఆత్మ మీ మీదను మీ పిల్లల మీదను పిల్లల పిల్లల మీదను శాశ్వత కాలం ఉంటుంది అని ప్రభు వాగ్దానం చేశాడు. అయితే యోనాతాను క్రిస్టినా మీద ఏ ఆత్మ ఉందో అది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి నేను అనుకుంటున్న దైవ సేవకుడిగా దేవుని ఆత్మ ఉందని నమ్ముతున్నాను. మీకు దేవుని ఆత్మాభిషేకం ఉంటే మీ మీద ఉన్న ఆత్మ మీ పిల్లల మీదకి ప్రవహిస్తుంది. మీ పిల్లల మీద ఉన్న ఆత్మ వారి పిల్లల మీద కూడా ప్రవహిస్తుంది. ఇది జరుగును గాక. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి కంగారు పడకండి. ఆ బిడ్డను దేవుని కొరకు పెంచండి. 10,000 మందిలో అతి సుందరుడైన యేసు నా మనవడికి కావాలని ఆశపడండి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు పెంచాలని తీర్మానం చేసుకోండి. మీ బిడ్డని దేవుడు విడిచిపెట్టడు. అతన్ని భిక్షం ఎత్తుకునేటట్టుగా చెయ్యడు. అతన్ని నా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా.